గురు బ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మకర రాశిలోనే జన్మించి వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారి మనస్తత్వాలు అనేవి ఎలా కలుస్తాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా మకర రాశి వారు బంధానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. నీతి నిజాయితీకి కూడా నిలువుటద్దంగా ఉంటారు. కానీ వీరిలో సెకండ్ యాంగిల్ కూడా ఉంటుంది. ఎవరితోనైనా చిన్న క్లాష్ వచ్చిందనుకోండి, చిన్న ఇబ్బంది వచ్చిందనుకోండి, వారితో రాక్షసతనంగా ఉంటారు. ఇక్కడ ఇద్దరూ మకర రాశిలోనే పుట్టారు కాబట్టి వీరికి ఎంత తెలివితేటలు ఉంటాయో వారి జీవిత భాగస్వామికి కూడా అంతే తెలివితేటలు ఉంటాయి, అంతే లోకజ్ఞానం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారి ఆటలు అనేవి మకర రాశి వారి దగ్గర సాగవు. ఇద్దరూ మకర రాశిలోనే జన్మించారు కాబట్టి సాధారణంగా మకర రాశి వారిది చాలా డామినేటింగ్ క్యారెక్టర్ అండి. చూడటానికి చాలా అమాయకుల్లాగా ఉంటారు, పసిపిల్లల్లాగా కనిపిస్తూ ఉంటారు చూడటానికి, కానీ చాలా డామినేటింగ్ క్యారెక్టర్. ఆ విషయం ఇంట్లో వారికి, వారితో జీవిస్తున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. పైన వీరి గురించి తెలిసిన వారికి పెద్దగా వీరి గురించి అర్థం కాదండి. చాలా డామినేటింగ్ క్యారెక్టర్. ఏ విషయంలోనైనా సరే పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరి మధ్య తరచుగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వీరి బంధం అనేది గట్టిగా ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కనుక మకర రాశిలోనే జన్మించినట్లయితే 100% వివాహ పొంతన అనేది 75% అనుకూలంగా ఉంటుందండి. అయితే నక్షత్రాలను బట్టి కూడా వారి గుణగణాలలో స్లైట్గా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. అయితే సాధారణంగా మకర రాశి వారైతే చెడ్డవారు కాదండి, కానీ ఇష్టం లేని ప్రజలతో కానీ, ఇష్టం లేని చోట్ల కానీ, లేకపోతే కోపం వచ్చినప్పుడో ఆవేశంలో ఉన్నప్పుడో పంతాన్ని ఎక్కువగా చూపిస్తారండి. అంటే మకర రాశి వారికి నచ్చారనుకోండి, వీరంత మంచివారు ఎవరూ ఉండరు. ప్రేమను చూపించడం కాదు, ప్రేమను గుమ్మరిస్తారు. నచ్చిన వారు ఏమన్నా సరే కొంచెం సేపు అలిగినా తర్వాత సర్దుకుపోతారు. అదే ఎవరైనా నచ్చలేదనుకోండి వీరితో ఇంకా నరకమే అని చెప్పవచ్చు. అస్సలు కలవరు వారితో. ఒక్క మాటలో చెప్పాలి అంటే పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఎలాగైతే కనిపిస్తుందో మకర రాశి వారికి కూడా అంతేనండి. వీరికి ఎవరి మీదైనా నమ్మకం ఉన్నట్లయితే వారు ఏం చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా వీరికి మంచిగానే కనిపిస్తారు. అంటే ఎన్ని పొరపాట్లు చేసినా సరే సరిపెట్టుకుంటారు. అదే ఎవరైనా నచ్చలేదనుకోండి, వారు ఎన్ని మంచి పనులు చేసినా సరే వీరికి చెడ్డగానే కనిపిస్తుంది. అంటే అపార్థం చేసుకుంటారనమాట. అంటే వీరికి ప్రతిదీ కూడా ఎదుటివారిపైన వీరికి ఉన్న నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. కేవలం వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాదండి, వైవాహిక జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. జీవిత భాగస్వామి మీద వీరికి నమ్మకం ఉన్నంత వరకు వీరిని వారిని ఎవ్వరూ దూరం చేయలేరు. సంతోషకరమైనటువంటి బంధానికి ఎంతో విలువనిస్తారు. అందుకే జీవిత భాగస్వామిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారండి. కాకపోతే మకర రాశి వారితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రేమను చూపించడం చేత కాదండి. ఉదాహరణకు ఇక్కడ ఇద్దరూ మకర రాశిలోనే జన్మించారు కాబట్టి ఏదైనా చిన్న గొడవ అయితే చాలా రోజులు మాట్లాడకుండా ఉంటారు. అంత త్వరగా కలిసిపోయే మనుషులైతే కాదు. గొడవైన తర్వాత కొంచెం ఇగో ఎక్కువగానే ఉంటుందండి మకర రాశి వారు, అంగీకరించినా అంగీకరించకపోయినా. వీరు వారి జీవిత భాగస్వామిని ఎన్ని మాటలైనా అనవచ్చు, ఎంతైనా కోప్పడవచ్చు. కానీ మూడో వ్యక్తి వచ్చి వారి జీవిత భాగస్వామిని 10 మందిలో పట్టుకుని ఏమైనా అన్నారనుకోండి,
ఇక వారి పతనాన్ని చూస్తారు. అంటే మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వారి జీవిత భాగస్వామిని అసలు ఏమీ అనరని కాదండి, ఎంతో కోపాన్ని చూపిస్తారు. కానీ నా జీవిత భాగస్వామి మీద నాకే సర్వహక్కులు ఉండాలి, ఎవ్వరూ వారిని వేలెత్తి చూపించకూడదు అనుకునేటువంటి మనస్తత్వం మకర రాశి వారికి ఉంటుంది. అయితే అదంతా కూడా జీవిత భాగస్వామి మీద నమ్మకం ఉన్నంత వరకే. ఒక్కసారి ఒక మనిషి మీద మకర రాశి వారికి నమ్మకం అంటూ పోయిన తర్వాత వారు ఎన్ని మంచి చేసినా, ఎంత మంచి పనులు చేసినా, వీరికి ఎంత సహాయం చేద్దామని చూసినా వీరికి చెడుగానే కనిపిస్తుందండి. ఈ మకర రాశి వారు సాధారణంగా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. అయినప్పటికీ కూడా ఎంత తెలివి గలవారంటే, కోపం వచ్చినప్పుడు వీరు తిట్టినట్లుగా అనిపించదు. అంటే ఎటకారపు మాటలు మాట్లాడతారు మకర రాశి వారు, స్త్రీలైనా పురుషులైనా సరే. ఆ మాటలు విన్న తర్వాత కూడా వీరు నన్ను తిట్టారా పొగిడారా అని ఒక నిమిషం పక్కన వారికి అర్థం కాదనమాట, అంత తెలివిగా మాట్లాడతారు. కానీ వీరితో గెలవటం అంత సులువైన పని కాదండి. మకర రాశి వారితో గొడవపడి గెలిచేవారు బహుశా లేరేమో. ఇద్దరూ మకర రాశి వారు అయితేనే తప్ప, మకర రాశితో పాటు ఏ మీనరాశి వారు అంటే సున్నితమైన మనసు కలవారిని కనుక వీరికిచ్చి చేసినట్లయితే డామినేషన్ వీరిది విపరీతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీరి పప్పులేమి ఉడకవండి, ఎందుకంటే ఇటు మకర రాశి వారే అటు మకర రాశి వారే. కానీ వీరు చాలా ప్రాక్టికల్ మనుషులండి. సున్నితమైనటువంటి మనసు కలవారే కానీ అన్నిసార్లు కాదు, అందరి విషయంలో కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి తెలిసినంతగా బహుశా ఎవరికి తెలియదేమో. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు మకర రాశి వారికి పంతం అనేది చాలా ఎక్కువ అండి, అంతకు మించి పెత్తనం ఎక్కువ. కానీ వారి జీవిత భాగస్వామిని కనుక వీరు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఆ ప్రేమ అనేది నోటి నుండి బయటికి రాదేమో కానీ వీరి కళ్ళల్లోనూ వారి చేష్టల్లో అర్థమవుతుందండి. కానీ మాటలు మాత్రం మకర రాశి వారిది కాస్త కటుగానే ఉంటాయి. అదే జీవిత భాగస్వామి పైన నమ్మకం కోల్పోయిన తర్వాత చాలా కటువుగా ఉంటారండి, అంత మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు. అంటే ప్రతిదీ కూడా మకర రాశి వారికి నమ్మకం పైనే ఆధారపడి ఉంటుందండి, జీవిత భాగస్వామి విషయంలో కూడా. అలాగే నీట్నెస్కి ఇచ్చినంత ప్రాధాన్యత వేటికి ఇవ్వరండి వీరు. మీరు మకర రాశి వారిని ఎప్పుడైనా గమనించినట్లయితే, ఒకవేళ మీ జీవిత భాగస్వామి కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మకర రాశి వారు అయినట్లయితే కడిగిన ప్లేట్నే మళ్ళీ మళ్ళీ కడుక్కొని అందులో తింటారు. అంత నీట్నెస్ ఎక్కువ మకర రాశి వారికి. నీట్గా లేనిదే ఎవరినీ కూడా దగ్గరికి రానివ్వరు. ఒకవేళ మకర రాశిలో జన్మించిన వారు కనుక మీ జీవిత భాగస్వామి అయితే, మీకు వారికి మధ్య అవుతున్న గొడవల్లో చాలా వరకు నీట్నెస్ మీద, ఇవి సరిగ్గా కడగలేదనో, ఇక్కడ నీట్గా లేదనో, అంటే శుభ్రత మీద ఎక్కువగా వీరు ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తరచుగా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయితే ఇక్కడ ఇద్దరూ మకర రాశిలోనే జన్మించారు కాబట్టి ఇద్దరూ కూడా స్వతంత్ర జీవులేనండి. అంటే ఎవరికి వారు నచ్చినట్లుగా ఉండాలి అనుకుంటారు. ఇద్దరికీ ఆత్మాభిమానం ఎక్కువే, ఇద్దరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. ఇద్దరూ గొడవ అయినప్పుడు నేను కాదు ఎదుటివారే తగ్గాలి, నా జీవిత భాగస్వామే తగ్గాలి, ముందుగా వారే వచ్చి నాతో మాట్లాడాలి అనుకునేటువంటి టైప్ వీరు. కాబట్టి వీరిద్దరి మధ్య ఏ మనస్పర్ధలు రానంత వరకు, మూడో వ్యక్తి ప్రవేశించనంత వరకు వీరి బంధం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఒక మాటలో విడదీయరాని జంటగా ఉంటారు. కానీ ఒక్కసారి భార్య మీద కానీ భర్త మీద కానీ చిన్న అనుమానం వచ్చినా సరే, వీరి ఇగో దెబ్బతిన్నా సరే చాలా దూరం పెడతారు. ఆ బంధాన్ని కట్ చేసుకోవటానికి సైతం వెనకాడని మనుషులు వీరు. నా ఆత్మాభిమానం కంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు అనుకునేటువంటి టైప్ అండి వీరు. ఒక రకంగా మకర రాశి వారికి ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం ఉంటుంది. దానివల్లే వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది కాస్త తక్కువగా ఉంటుంది వీరికి. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. ప్రతిదీ కూడా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మకర రాశిలో పుట్టిన చాలామంది లాయల్గా ఉంటారండి. లాయల్గా ఉండే మనుషులు కాబట్టి వీరిద్దరూ వివాహం చేసుకుంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవండి.
ఎందుకంటే ఇద్దరిది ఒకేలాంటి మనస్తత్వం. మకర రాశిలో పుట్టిన మగవారి విషయానికి వస్తే వారితో కనుక వారి భార్య కొన్ని రోజులు కలవలేదనుకోండి, అంటే మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, వీరిని కొన్ని మాటలు అందనుకోండి, మళ్ళీ తిరిగి వారు ప్రేమగా మాట్లాడినా సరే అప్పుడు వీరిని దూరం పెట్టింది కాబట్టి కావాలని కొన్ని రోజులు వీరి ఈగో దెబ్బతిందని తెలియటానికి కొన్ని రోజులు వీరే కావాలని దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు ఎంత మంచివారో వీరి ఈగోని కనుక దెబ్బతీస్తే నాకు కలిగిన నొప్పి అవతల వారికి తెలియాలి అనుకునేటువంటి టైప్ అండి. తెలిసేలాగా చేస్తారు పనిగట్టుకుని మరి. అంటే వీరికి కలిగిన బాధ అనేది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తారనమాట. వీరితో బంధం అనేది అంత సులువు కాదండి. వీరితో జర్నీ అనేది అంత సులువు కాదు. ఎందుకంటే మకర రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైవాహిక జీవితంలో పర్సనల్ లైఫ్లో ప్రతి చిన్న వాటిని కూడా వేలెత్తి చూపించేటువంటి టైప్. మళ్ళీ అదేలాగా ఎదుటివారు వీరిని వేలెత్తి చూపిస్తే వీరికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ప్రేమ చూపించినా అలాగే చూపిస్తారండి. ప్రేమను గుమ్మరిస్తారు, కోపాన్ని కూడా అలానే చూపిస్తారు. వీరిలో వారి జీవిత భాగస్వామికి నచ్చే క్వాలిటీ ఏంటంటేనండి, బయట వారు ఏమైనా ఒక చిన్న మాట అన్నా సరే వారి జీవిత భాగస్వామిని అసలు ఊరుకోరు. వారి ముందు వారిని ఏమీ అనకపోయినా సరే మనసులో చాలా కోపాన్ని పెట్టేసుకుంటారు. నా జీవిత భాగస్వామిని నేను తప్ప ఎవ్వరూ ఒక మాట అనకూడదు అనుకుంటారు. అలా అని వారి జీవిత భాగస్వామి ముందు లీనియన్స్ ఇవ్వరండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మకర రాశి వారికి కొంచెం ఈగో ఎక్కువగానే ఉంటుంది. బయట వారికి కనపడదు, కానీ వారితో పరిచయస్తులతో, వారి జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు, వారితో ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా వీరిలో ఎంతో కొంత ఈగో అనేది ఉంటుంది. డామినేటింగ్ క్యారెక్టర్ అండి. వీరిని ఒక్క చిన్న మాట అన్నా సరే జీవితాంతం గుర్తుంచుకుంటారు. తర్వాత కలిసిపోయినా సరే వారిని వారి జీవితంలో ఎవ్వరేమన్నా సరే అన్నీ మైండ్లో స్టోర్ చేసుకునేటువంటి టైప్. అలాగే మకర రాశి వారికి లక్ష్య సాధన ఎక్కువ అండి. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సాధిస్తారు. అది ప్రేమ విషయంలో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కావచ్చు. అది మంచైనా చెడైనా సరే, అంటే లక్ష్యం అంటూ పెట్టుకున్న తర్వాత అది జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే అనుకునేటువంటి టైప్ అండి. అంతేకాదు మకర రాశి వారు తమ బాధ్యతలకు కట్టుబడి ఉంటారు. ఇది నా బాధ్యత అనుకుంటే ఎవరో వచ్చి చెప్పనవసరం లేదు, వారంతరగా వారే వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. బాధ్యతల నుండి ఎప్పుడూ పారిపోవాలి అనుకోరండి. చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ప్రశాంతమైనటువంటి ముఖం ఉంటుంది. తమ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంటారు. అయితే మకర రాశి వారిలో ఉండే విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటేనండి, బయట వారితోనే కాదు, సాధారణంగా నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోస్లో కూడా ఈ మాటను ప్రస్తావించాను. మకర రాశి వారికి ప్రొఫెషనల్ లైఫ్లో పోటీతత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ వీరి జీవితంలో ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారనుకుందాం, వేరే వారు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళారనుకోండి, వారే వెళ్ళినప్పుడు నేనెందుకు వెళ్ళలేను అప్పటి నుండి ఇంకా ఎక్కువ కష్టపడతారు. వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అంటే పక్కవారు ఒక పొజిషన్కి వెళ్ళగానే వారిని చూసి ద్వేషాన్ని పెట్టుకోకుండా, కుళ్ళుకోకుండా నా సత్తా ఏంటో నేను కూడా చూపిస్తాను అనేటువంటి టైపు మకర రాశి వారిది. ఇది బయట వారి విషయంలోనే కాదు, విచిత్రం ఏంటంటే వారి జీవిత భాగస్వామితో కూడా పోటీ పడుతూ ఉంటారు. ఉదాహరణకు మకర రాశిలో జన్మించిన అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారనుకోండి, వారి జీవిత భాగస్వామితోనే పోటీ పడతారు. అటువంటి విచిత్రమైనటువంటి మనుషులు ఈ మకర రాశి వారు. అంటే ఎదుటి వారిని చూసి కుళ్ళుకుంటారని కాదండి, కుళ్ళుకోరు. నా సత్తా నేను కూడా చూపిస్తాను అని పోటీతత్వంతో పైకి ఎదుగుతారు వీరు. శని భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి పాపం మకర రాశి వారికి ఏది కూడా ఉచితంగా రాదండి. వారి జీవితంలో నిత్యం కష్టపడి పనిచేస్తారు, కష్టం మీదే ఆధారపడతారు. అందుకే వీరికి కోపతాపాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నిజాయితీగా ఉన్న మనుషుల దగ్గరే ఎక్కువగా కోపం కనిపిస్తూ ఉంటుందండి. అందుకే ఎవరైనా ఒక చిన్న మాట అన్నా సరే సహించలేరన్నమాట. కొన్నిసార్లు వీరికి కోపం వచ్చినప్పుడు నోరు అడ్డు అదుపు అనేది ఉండదండి. చిన్నవారినైనా పెద్దవారినైనా సరే ఒక మాట అనేయగలుగుతారు. అంతటి కోపం ఉంటుంది మకర రాశి వారికి. అందుకే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మకర రాశి వారితో లైఫ్లో జర్నీ చేయటం అనేది అంత సులువైన పని అయితే కాదండి. వీరిని కొద్దిగా భరించాల్సిందే.
అయితే ఇక్కడ ఇద్దరూ మకర రాశిలోనే జన్మించారు కాబట్టి వీరి వైవాహిక జీవితం అనేది బాగానే ఉంటుందండి. చాలా వరకు మనస్తత్వాలు అనేవి కలుస్తాయి. కాకపోతే ఏలినాటి శని సమయంలో కానీ, అష్టమ శని జరుగుతున్న సమయంలో కానీ, అర్ధాష్టమ శని జరుగుతున్న సమయంలో కానీ, ఒకవేళ శని గోచారం కనుక మకర రాశి వారికి అనుకూలంగా లేనప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇబ్బంది పడతారండి. కుటుంబంలో ఒక్కసారిగా ఎదుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి ఆ సమయంలో వీరిద్దరి మధ్య దూరం పెరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు అనుకూలంగా లేని సమయంలో మకర రాశిలో జన్మించిన భార్యాభర్తలు ఇద్దరూ కూడా కొంచెం మాటని అదుపులో పెట్టుకోవటం, కోపాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలండి. లేకపోతే ఆ సమయంలోనే ఎక్కువగా మీ ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశిలో జన్మించిన అబ్బాయి, మకర రాశిలో జన్మించిన అమ్మాయి వివాహం చేసుకోవచ్చండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వీరిద్దరి పొంతన అనేది 100%కి 75% కలుస్తుంది. కాబట్టి అబోవ్ యావరేజ్ మ్యాచ్ గా చెప్పవచ్చు. వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లయితే ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతారండి. భార్యకు భర్త సపోర్ట్ చేస్తాడు, భర్తకు భార్య సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీరిద్దరి ఇగో వల్లే జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు వస్తాయే తప్ప మిగిలిన విషయాలంతా కూడా బాగానే ఉంటుంది. వీరి బంధం అయితే చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పవచ్చండి. అయితే వీరిద్దరి మధ్య ఎప్పుడైనా చిన్న క్లాష్ వచ్చిందనుకోండి, చిన్నగా తిట్టుకున్నట్లయితే మకర రాశిలో జన్మించిన అబ్బాయి ముందుగా వెళ్ళి వారి భార్యతో మాట్లాడడం, మకర రాశిలో జన్మించిన అమ్మాయి కూడా ముందుగా వెళ్ళి వారి భర్తతో మాట్లాడదు. ఎందుకంటే వీరేమనుకుంటారంటేనండి, నేను ముందుగా వెళ్ళి వారితో మాట్లాడితే నేను చులకనైపోతానేమో, ముందు నేనే మాట్లాడవలసి వస్తుందేమో, నేనెందుకు తగ్గాలి అనుకుంటారు. ఆ ఈగోని కనుక మీరు తగ్గించుకున్నట్లయితే మీ బంధాన్ని విడతీయటం అనేది ఎవ్వరి తరం కాదు. మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అంతా కూడా మీ కోపం వల్లే జరుగుతాయండి. మకర రాశి వారికి శత్రువులు ఎవరో కాదు, వారి కోపమే వారికి శత్రువు. చాలా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారి కోపం వల్ల అన్నిటినీ దూరం చేసుకోవటం, ఇగోకి పోయి కొన్ని బంధాలను దూరం చేసుకోవటం ఇలాంటివి జరుగుతాయి.